ప్రైజ్ లార్డ్ అంకుల్, థ్యాంక్ యూ. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. రైట్, మంచిది. మనం ఇందాక మడ్గాస్కర్ అనే దేశం కోసం మనం ప్రార్థన చేశాము. దేశాల పేర్లు చెప్పినప్పుడు ఒక సెపరేట్ బుక్ పెట్టుకొని ఆ దేశం కోసం రాసుకుంటే మీరు ఎప్పుడైనా ప్రేయర్ చేయాలన్నప్పుడు ఏం ప్రేయర్ చేయాలో తెలియనప్పుడు ఆ దేశం కోసం మనం ప్రేయర్ చేయొచ్చు. ఈరోజు ఇందాక దేవదూతల శాస్త్రం కూడా మనం విన్నాము. మరి మనం ప్రార్థన చేస్తే చాలామంది దేవదూతలు అక్కడ వస్తారు, వారు ఏదో రకంగా విడుదల ఇస్తారు. హల్లెలూయా. అది రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా వినకపోతే దయచేసి అది వినండి. అది వినిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది, జస్ట్ చిన్న ఎగ్జామ్ని. అంతకుముందు వాట్సాప్లో రాసి మీరు పెట్టారు కదా, ఆ ఎగ్జామ్ అంటే తెలుస్తుంది అన్నమాట, మీరు ఎంత విన్నారో అర్థమవుతుంది. రైట్, ఇప్పుడు మనం బైబుల్ ఓటీ సర్వే, పాత నిబంధన సర్వేలో ఉన్నాము. మరి నిన్నగాక మొన్న శనివారం రోజు ఆమోసు గ్రంథం గురించి మనం ధ్యానం చేశాం. ఈరోజు ఓబద్య గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రవక్తలలో ఓబద్య గ్రంథం. అన్ని ప్రవక్త గ్రంథాల్లో ఇది చాలా చిన్న గ్రంథం అన్నమాట. చిన్న గ్రంథమైన చాలా విశేషాలు ఇందులో కనిపిస్తాయి. మన సబ్జెక్ట్లో వెళ్దాం. ఓబద్య గ్రంథము పాత నిబంధనలోని అన్ని పుస్తకముల కంటే చిన్న పుస్తకము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా అడిగితే పాత నిబంధనలో ఉన్న చిన్న పుస్తకం ఏది అని అంటే ఓబద్య గ్రంథం అని చెప్పాలి. ఈ ఓబద్య గ్రంథంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇజ్రాయెల్ దేశం కోసం సంబంధించింది కాకుండా ఎదోము అని ఒక దేశం ఉంటుంది. ఈ ఎదోము దేశంకు సంబంధించిన గ్రంథం. ఈయన ఎదోము దేశంకు సంబంధించిన ప్రవక్త. ఎవరు? ఓబద్య గారు. ఎదోము దేశము అంటే ఎవరు? ఎదోము దేశం యొక్క తండ్రి ఎవరు అని ఆలోచిస్తే, ఎదోము ఎర్రని పదార్థము, ఎర్రని లేక దేశం అని అనొచ్చు. ఎదోమియులు వీళ్ళు ఎవరు అని అంటే అబ్రహాం వాళ్ళ కొడుకు ఇస్సాకు 2 కొడుకులు పుట్టారు కవలలో. అందులో ఫస్ట్ ఆయన పేరు ఏషావు, రెండో ఆయన పేరు యాకోబు. ఈ ఏషావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈయననే అన్నమాట ఎదోము అనే దేశాన్ని కన్న వ్యక్తి. ఈయన అక్కడున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని మరి ఆయన ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు కాదు. ఇజ్రాయెల్ అంటే 12 గోత్రికులు, యాకోబు సంతానం నుంచి వచ్చినప్పుడు ఇజ్రాయెల్. వీళ్ళు ఎదోమియులు. అంటే వీళ్ళ సంతానంలో, వీళ్ళ బ్లడ్లో కూడా అబ్రహాం ఇస్సాకుల బ్లడ్ ఉంది. కానీ దేవుడు వీళ్ళని, ఈ ఎదోమియుల్ని, ఇజ్రాయెల్ ప్రజలను చేర్చనివ్వలేదు. ఎందుకంటే వీళ్ళు బాగా విగ్రహార్థన చేస్తారు. దాని తర్వాత ఏంది అని అంటే మెయిన్ ఇంపార్టెంట్, ఈ ఎదోమియులు ఇజ్రాయెల్ ప్రజలు మరి ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి వెళ్ళినప్పుడు మధ్యలో వీళ్ళ దేశం వస్తుంది. వీళ్ళ దేశం వచ్చినప్పుడు వీళ్ళ దేశంలోకి వెళ్ళి పోనివ్వరు. దానివల్ల ఏమైందంటే ఇజ్రాయెల్ ప్రజలు చుట్టుకొని పోవాల్సి వస్తుంది. వాళ్ళ దేశం దాటితే ఇంకా ఈజీ అయిపోతుంది, వాళ్ళు చుట్టుకొని పోతారు. అందుకే లేట్ అయిపోతుంది. అందుకే దేవుడు కూడా వీళ్ళకి చాలా ఇబ్బందులు పెడతాడు. ఆ ఎదోమియుల కోసము ఓబద్య ప్రవక్త కొన్ని ప్రవచనాలు చెప్పిండు. మీరు ఇలా ఉండండి, మీరు ఇట్లా ఉండండి అని. కాబట్టి దానికి సంబంధించిన గ్రంథమే ఓబద్య గ్రంథం. ఇప్పుడు మనం బైబుల్, ఇప్పుడు ఈ క్లాస్కి మీరు రాకపోతే మీరు ఓబద్య గ్రంథం చదివితే ఏమనుకుంటారు? అదేదో ఇజ్రాయెల్ ప్రజల కోసం అనుకుంటారు. కాబట్టి అదంతా కూడా మనకి ఓటీ సర్వేలో మనకి ఇవన్నీ కూడా గ్రంథాలు ఏంది, ఏ రచయిత దేనికి సంబంధించిన వాడు అని చెప్పి మనకి అర్థమవుతుంది. ఎదోము ప్రాంతము అరేబియా ఎడారిలో ఉన్నది, మోయాబునకు దక్షిణంగా ఉన్నది మరియు సీనాయికి తూర్పు. మోషే కాలంలో ఎదోమియులు ఇశ్రాయేలు వారి దేశం నుండి దాటనివ్వలేదు. సంఖ్యాకాండం 20:14-21 వచనం చదివితే తెలుస్తుంది. అబ్రహాము సంతానం మరియు ఇశ్రాయేలు సహోదరుని అయినప్పటికీ ఎదోము అన్య దేశముగా నుండెను. వారు కొండ ప్రాంతంలో జీవించిరి. ఆ ప్రాంతమంతయు కూడా పర్వతములతో నిండి ఉన్నది. వారి పాపము, గర్వము, వారు నివసించిన ప్రాంతపు పరిస్థితులు వారి గర్వమునకు కారణము. వారి ప్రాంతమునకు సంబంధించిన ఇతర విషయాల కొరకు వేరే దగ్గర చదవండి. ఇక్కడ మనం చూస్తే ఎదోము గురించి
యాక్చువల్గా అయితే ఎదోము కూడా ఇజ్రాయెల్ జాతికి చెందింది, ఎందుకంటే అబ్రహాము ఇస్సాకు వాళ్ళ రక్తం ఉంది. కానీ దేవుడు దాన్ని అన్యదేశంగా మార్చాడు. ఎందుకు మార్చాడు అంటే అబ్రహాము నిజదేవుని వెంబడించాడు, ఇస్సాకు నిజదేవుని వెంబడించాడు. ఇస్సాకు తర్వాత ఏషావు, యాకోబు, వీళ్ళిద్దరు కూడా నిజమైన సత్య దేవుణ్ణి వెంబడించాలి. కానీ ఏషావు అక్కడున్న అమ్మాయిలను చేసుకోవటం వల్ల ఈయన ఏం చేసినట్టే నిజదేవుని వదిలేసి అన్య దేవతలకి పూజించటం జరిగింది. అందుకే దేవుడు వాళ్ళని తీసి పక్కన పెట్టిండు. యాకోబు వాళ్ళ భార్య కూడా ఇస్సాకు వాళ్ళ భార్య రెబెకా గారు కూడా యాకోబుని పిలిచి ఏం చేస్తుందంటే, నువ్వు ఇక్కడ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోకు, నువ్వు వేరే ప్రాంతానికి వెళ్ళు, అక్కడ మా అన్న ఉంటాడు లాబాన్ అని, అక్కడ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్తాడు. అప్పుడు యాకోబు ఇంట్లోకి వెళ్ళి పారిపోతాడు. ఎందుకు ఆ మాట చెప్పిండంటే ఆల్రెడీ ఈయన ఏషావు గారు అక్కడున్న ప్రాంతపు అమ్మాయిలు, అక్కడున్న కానాన్యులను చేసుకుంటాడు. వాళ్ళంతా అన్యులు అనమాట. వాళ్ళ వల్ల 2-3 చేసుకుంటాడు ఆయన. వాళ్ళ అమ్మకి చాలా ఇబ్బంది అవుతుంది, వాళ్ళ విగ్రహార్థన ఇదంతా ఎఫెక్ట్ వల్ల. అందుకే యాకోబుని పిలిచి నువ్వు మీ అన్న చేసుకున్నట్టు చేసుకోకని చెప్పి ఆమె పంపించేస్తుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్యులను మనం పెళ్లి చేసుకున్నప్పుడు, మన దేవుని బిడ్డలుగా ఉండి అన్యులుగా మనం పెళ్లి చేసుకున్నప్పుడు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆంధ్ర వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, తెలంగాణ వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. ఆంధ్ర పోయి తెలంగాణను చేసుకున్నారు అనుకో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒరిస్సా పోయి తెలంగాణను చేసుకున్నారు అనుకో చాలా ప్రాబ్లం అవుతుంది. తమిళోళ్ళనే చేసుకోవాలి, తమిళోళ్ళు కర్ణాటక వాళ్ళని లేదా కేరళ వాళ్ళని చేసుకున్నారు అనుకో ఇబ్బందులు వస్తాయి అన్నమాట. అంటే వాళ్ళ ఆచారాలు వాళ్ళ కల్చర్ వేరే ఉంటుంది. దేవుని బిడ్డలనే చేసుకోవాలి, విశ్వాసులనే చేసుకోవాలి. విశ్వాసులు అంటే ఎవరు? సండే చర్చికి పోయేటోళ్ళు కాదు, బాప్తిజం తీసుకొని ఉన్నవాళ్ళు విశ్వాసులు అంటారు. బాప్తిజం తీసుకునే వ్యక్తులను అవిశ్వాసులు అంటారు. వాళ్ళు ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని పాటలు పాడినా, ఎందుకంటే నువ్వు వాక్యాన్ని నెరవేర్చలేవు కాబట్టి నువ్వు అవిశ్వాసి. బైబుల్ ఏముందంటే విశ్వాసుల్ని చేసుకోవాలా, అవిశ్వాసుల్ని చేసుకోవాలి. అంటే ఇక్కడ మనము ఎదోము ఏషావు గురించి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆయన అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవటం వల్ల వాళ్ళ అమ్మ నాన్నకు దూరం అవ్వాల్సి వచ్చింది, ముఖ్యంగా దేవుణ్ణి దూరం అవ్వాల్సి వచ్చింది. దేవుని దగ్గరికి రావాల్సిన ఆశీర్వాదం పోగొట్టుకోవటం వల్ల అయింది. దానివల్ల ఆయనకి పెద్దగా డెవలప్మెంట్ ఏమీ లేదు, చాలా డిస్టర్బ్ అయ్యాడు. అయితే వాళ్ళ ప్రాంతం అనేది చాలా పెద్ద ప్రాంతము, కొండ ప్రాంతము, బాగా ఎర్రమట్టి అక్కడ దొరుకుతాయి. ఎదోము అంటే ఎరుపు అని అర్థం అన్నమాట. ఏషావు గారికి ఆ పేరు ఎందుకు పెట్టిండంటే, మరి గర్భంలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఫుల్ హెయిర్స్ ఉన్నాయి ఆయనకు బాడీ మీద. ఏషావు ఫుల్ హెయిర్స్, తర్వాత రెడ్గా ఉంటాడు ఆయన. అందుకే ఆయనకి బాగా వెంట్రుకలు గలవాడు అని చెప్పి ఏషావు అని చెప్పి పేరు పెట్టారు. తర్వాత ఏషావు వెనుకల యాకోబు వచ్చిండు, ఆయన పేరు యాకోబు అని పెట్టారు. యాకోబు అంటే మోసగాడు. ఆ పేరు తగ్గట్టే ఆయన మోసం చేయటం మొదలుపెట్టిండు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అంటే ఈ ఓబేద్యా గ్రంథం గురించి మనం చూస్తే, ఓబేద్యా అనే ప్రవక్త ఎదోము దేశానికి సంబంధించిన వ్యక్తి. ఎదోము దేశం కూడా మారు మనసులో రావాలి అని చెప్పి దేవుని యొక్క మెయిన్ సంకల్పం. వాళ్ళు మారు మనసులో రాకుండా ఉంటే అప్పుడు ఒక ప్రవక్తను పంపించారు. ఆ ప్రవక్త మొత్తం కూడా తన బతికిన దినాలన్నీ కూడా ఇజ్రాయెల్ ప్రజల గురించి చెప్పకుండా ఎదోము ప్రాంతం కోసమే చెప్పాడు. అది ఓబేద్యా గ్రంథం. ఆ ఓబేద్యా గ్రంథంలో ఎదోము గురించి ఏమేమి మాట్లాడిందో అందులో ఉంటుంది. ఓబేద్యా ప్రవక్తను గూర్చి వ్యక్తిగత విషయములు మనకు ఏమీ తెలియవు. ఇతర వాక్య భాగంలో 19 సార్లు ఈ ప్రేయర్లు ప్రస్తావించబడినది. అందులో 11 మంది వేరువేరు వ్యక్తులుగా, వేరువేరు ప్రాంతములకు, వేరువేరు కాలములకు చెందినవారుగా గుర్తింపబడిరి. ఈ గ్రంథ కాలమును నిర్దేశించుట పాత నిబంధనలోని అన్ని గ్రంథముల కన్నా అతి క్లిష్టమైనది. వేరువేరు పండితులు ఆయా కాలమును నిర్దేశించిరి. 845 క్రీస్తు పూర్వం నుండి 400 క్రీస్తు పూర్వం వరకు ఉండవచ్చునని ప్రతిపాదము కలవు. ఇప్పుడు ఈ ఓబేద్యా అనే వాళ్ళు దాదాపుగా ఒక పాత నిబంధనలు ఒక 19 మంది ఉంటారు. కొంతమంది వాదన ఏంది అని అంటే, ఎలీషా భక్తుడు ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ ఎలీషా భక్తుడిని ఆమె చేర్చుకుంటుంది. చేర్చుకోవటం వల్ల ఆయన అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ ఇంట్లో పోయి ప్రార్థన చేసి వస్తూ ఉంటే
వాళ్ళ భర్తకు చెప్తుంది, మన ఇంటి దగ్గర ఈ దైవజనుడు వస్తుండు కదా, ఆయనకు ఒక రూమ్ కట్టేసి ఇద్దాము, ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇవి ఉంటాడు, ప్రేయర్ చేసుకుంటాడు, మనకు కూడా మంచి జరుగుతుంది కదా అని అంటే సరే అని చెప్పి వాళ్ళు రూమ్ కడతారు. ఆమెకు పిల్లలు ఉండరు. ఈయన వచ్చి ప్రార్థన చేయటం బట్టి ఆమెకు పిల్లలు పుడతారు. ఆ పిల్లోడికి ఒక 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు వస్తుంది. సడన్గా పిల్లోడు చచ్చిపోతాడు. ఎలీషా అనే వ్యక్తికి ఇల్లు వాకిలు ఉంటుంది, ఆయన అన్నీ వదులుకొని వచ్చి గుహలలో కొండల్లో ఉంటాడు. ఆయన కొండ కింద నుంచి ఈమె పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే చూస్తాడు. చూసి గెహాజీని పంపిస్తాడు. ఎలీషా దగ్గర ఒక దండం ఉంటుంది అన్నమాట, ఒక కర్ర ఉంటుంది. ఆ కర్ర తీసుకెళ్ళి ఆమె ఎందుకో ప్రాబ్లంతో వస్తుంది, నువ్వు పోయి ఆ కర్ర తీసుకొని ఏదైనా చేయని చెప్తే ఆమె ఏమంటుందంటే, లేదు నాకు ఎలీషాతోటే పని ఉంది అని అంటే, ఎలీషా దగ్గరకు వస్తే ఏమైందంటే, నా కొడుకు చచ్చిపోయాడు, ఏం చేయాలో అర్థమవుతుంది అంటే, సరే నేను వస్తున్నా అని చెప్పి ఈయన వాళ్ళ ఇంటికి పోతాడు. ఈయన కోసం కట్టించిన ఇంట్లో ఆ బాబు శవాన్ని తీసుకొచ్చి పెట్టి డోర్ బంద్ చేసుకొని మొత్తం ఆ బాబు మీద పడుకొని ప్రార్థన చేసి నోట్లో నోరు పెట్టి గాలి ఉదంగానే ఆ చచ్చిపోయిన బాబు లేచి కూర్చుంటాడు. పెద్దగా అయిన తర్వాత ఆయననే ఓబేద్య ప్రవక్త అని చెప్పి కొంతమంది చెప్తారు. మరి అది ఎంతవరకు నిజమో, అవి ఉండొచ్చు, అవ్వకపోయి కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. హల్లెలూయా, అవి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ప్రవక్తని చేర్చుకున్నప్పుడు, ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ప్రవక్తలుగా అవుతారని కూడా బైబిల్లో ఉంది. ఎలీషా భక్తుడు కూడా యాక్చువల్లీ ప్రవక్త కాదు, ఏలియా వచ్చి ఆయనను ప్రవక్తగా మార్చిండు. నేనైతే నమ్ముతా, మరి ఆయన ఆ చనిపోయిన ఆ బాబుని లేపింది మరి ఓబేద్య ప్రవక్త అని ఉండొచ్చు. ఇక్కడ కూడా ఈ రచయిత ఏమంటుందంటే, 19 సార్లు ఈ ఓబేద్య పేరు రాయబడ్డది. అందులో 11 మంది వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు. ఏ ఓబేద్య మనకు తెలియదు, కానీ ఓబేద్య అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎదోము ప్రాంతం కోసం సేవ చేసుకుంటూ వచ్చాడు. ఇది మనము నేర్చుకోవాలి. ఈయన ఏ టైంలో పుట్టిండు, ఏ టైంలో సేవ చేసిండు చెప్పడం చాలా కష్టము. ఎందుకంటే ఈయన ఎదోము ప్రాంతం గురించి మాట్లాడిండు కాబట్టి. రైట్. ఈ గ్రంథం కాలం నిర్ణయించడం మనకు సాధ్యం కాదు. ఈ గ్రంథంలోని విశేషముల ద్వారా ఆ కాలము తెలుసుకొనగలము. దేవుని ఆత్మ చేత ప్రేరేపిత కనుక ఈ గ్రంథమందలి భవిష్యత్తు సంబంధమైన ప్రవచనను వాస్తవంగా గుర్తించవలను. భవిష్యత్తు మరియు గతము గూర్చిన చెప్పబడిన విషయము నిరూపింపబడను కనుక ఈ గ్రంథం యథార్థతను పరిగణలోనికి తీసుకొనవలను. ఈ గ్రంథంలో చెప్పిన మాటలన్నీ కూడా చాలా వరకు ఎదోము ప్రాంతంలో జరిగినాయి. అందుకే ఈ గ్రంథము మనకు బైబిల్లో ఉంచటం జరిగింది. ఈ ప్రవచనం సందర్భము దేవుడు ఎదోమీయుల పాపమును బట్టి వారి గతిని నిర్ణయించబోచున్నారు. వారికి తీర్పు రాబోచున్నది. యూదులు బబులోను చెరకు కొనపోబడిన ప్రారంభ కాలంలో ప్రవచించాను. కానీ ఖచ్చితంగా ఇశ్రాయేలు అప్పటికి ఇంకా తిరిగి రాలేదు. మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలు చెరలో వెళ్ళినప్పుడు అప్పుడు ఓబేద్య అనే భక్తుడు కూడా ఎదోము ప్రాంతం రక్షణలోనికి రావాలి అని చెప్పి దేవుడు వాళ్ళ మారు మనసులోనికి రావాలని చెప్పి దేవుడు ఏం చేసిండంటే ఓబేద్య ప్రవక్తను నిలబెట్టి ఆ ప్రాంతానికి పంపించిండు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క దర్శనంతో ఒక్కొక్క భారంతో నింపుతాడు. ఎందుకోసం నింపుతాడు? తన రాజ్యం కట్టుకోవటానికి మనం అందరం పిలువబడ్డాం, మనం వచ్చినాం, తర్ఫీదు పొందుతున్నాం. మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఏదో ఒక వాక్కును పొందుకొని దేవుడు మనకి ఏది చెప్పిండో అది మనం చేసి దేవుని రాజ్యంలో వెళ్ళిపోవాలి. అది చేయకుండా నువ్వు ఏది చేసినా సక్సెస్ కాదు. ఒకసారి దేవుని చిత్తం మనకు అర్థమైన తర్వాత, దేవుడు నువ్వు నా సేవ చేయి, నేను వాడుకుంటా, ఇగో ఇంతమంది జనాలు నాశనం అవుతారు, నువ్వు తప్ప ఇంకెవ్వడు పోలేడని దేవుడు ఒకవేళ మనకు చెప్తే అది మనకే అర్థమైతే, లేకపోతే పలానా దేశాల కోసం నువ్వు ప్రార్థన చేయి, లేకపోతే నీ సాక్ష్యం ఒక వాక్యం లెక్క పలానా వ్యక్తుల దగ్గర నువ్వు వెళ్ళాలి అని మనకే అర్థమైతే దాన్ని మర్చిపోకుండా తూచా తప్పకుండా వెంటనే చేయటం చాలా ఇంపార్టెంట్. లేదు అని అంటే చాలా పోగొట్టుకుంటాం, ఏముండదు. ఈరోజు మనం దేవదూతల శాస్త్రం విన్నప్పుడు సాతాను గురించి కూడా కొంచెం అర్థం చేసుకున్నాం. ప్రతి దాంట్లో సైతాను అని చెప్పి సైతాను అడ్డగిస్తాడు, కానీ వాడు దేవునికి అంత గొప్పవాడు కాదు. వాడి కోసం భయపడడం అవసరం లేదు. చాలామంది క్రిస్టియన్స్ ఎక్కువగా సాతాన్ని బాగా ప్రస్తావిస్తాడు. సాతాన్ అట్లా చేసింది, సాతాన్ ఇట్లా చేసింది, సాతాన్
అంటే దేవునికి రావాల్సిన మహిమ కూడా సైతానికే ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ఓబద్యా గారి గురించి ఆలోచిస్తే దేవుని ప్రజలందరూ నశించిపోవద్దని, యాక్చువల్గా వాళ్ళు ఎదోమీయులు అన్యులు, వారి కోసం దేవుడు ఓబద్యాని అభిషేకించి ఆయన కొన్ని మాటలు చెప్పి ఈ మాటలు మీద నువ్వు చెప్పని చెప్తే జీవితాంతం అవే చెప్పుకుంటూ వచ్చిండు. ఆయన పెద్దగా సంఘాలు కట్టలేడు, పెద్దగా వాళ్ళని మార్చలేడు, కానీ హెచ్చరికలు అయితే ఇచ్చాడు. అట్లా దేవుడు ఇప్పుడు ప్రస్తుత జనాలకు కూడా మనల్ని నిలబెట్టి కొన్ని ప్రాంతాలు, కొన్ని ప్లేసెస్, కొన్ని స్థలాలు, కొంతమంది వ్యక్తుల దగ్గర మనల్ని పంపిస్తాడు. అక్కడ మనం దేవుని ఒక సువార్తను ప్రకటించి వాళ్ళని రక్షణలో నడిపించాలి. అది ఒక ప్రవక్తిరాలు చేసే పనులు అనమాట. అది ఆ పిలుపు అంటేనే అది అనమాట. అది చేయకుండా నువ్వు ఏం చేసినా వేస్ట్. ఒక అద్భుతం చేయండి, ఒక స్వస్థత చేయండి, లేకపోతే ఏదైనా దర్శనం చెప్పండి, ఇవి దేనికి? ఆ మనిషిని రక్షించటానికి. అయితే సమాజంలో జరుగుతుంది ఏంది? అద్భుతాలు స్వస్థతలు జరుగుతున్నాయి, ఈ ప్రజలు ప్రభువులో వస్తలేరు. వాళ్ళు మంచి పైసలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇంకా చెప్తారు అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తే అదే అయింది ఇదే అవుతుంది, పని అయ్యింది కరెక్టే. మరి నువ్వు ఎంతవరకు మారినావు? అయ్యగారు చాలా బాగా వాక్యం చెప్పారండి, నాకు చాలా బాగా అర్థమైంది, సరే మంచిది. తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు? వాక్యం విని రెస్పాండ్ ఏముందంటే ఏముండదు. అదే దేవుడు చాలా బాధపడుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు అనేక రకాలుగా మనతోని మాట్లాడతాడు. అనేక ప్రవక్తలను దేవుడు పంపిస్తూ ఉంటాడు. ఆ ప్రవక్తలను బట్టి, అక్కడున్న సిట్యువేషన్స్ని బట్టి మనం ముందుకు వెళ్ళటం. ఒక్కొక్కసారి మనం దేవునిలో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు, దేవుని గురించి వింటూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఇది నీ కోసమే, ఈ మాటలు నీకే నేను చెప్తున్నా అని కొన్ని అనిపిస్తాయి. అట్లా బైబిల్ చదివినట్టు అనిపిస్తుంది, ప్రేయర్ చేసినప్పుడు అనిపిస్తుంది, ఎవరైనా దేవుని బిడ్డలు చెప్తున్నప్పుడు అనిపిస్తుంది, మనం కాన్ఫరెన్స్ ప్రేయర్లో వచ్చినప్పుడు అనిపిస్తుంది. అది అనిపించింది అని అంటే దానికి మనం రెస్పాండ్ అవ్వాలి. అదే మన స్థితిని, మన గతిని మార్చేస్తుంది. దేవుడు 100 సార్లు చెప్తాడు. ఆ 100 సార్లు చెప్పిన తర్వాత కూడా మనం పెడచెవున పెట్టినాం అనుకో, మనంత దౌర్భాగ్యులు, మనంత మూర్ఖులు, మనంత పిచ్చోళ్ళు ఎవ్వరు ఉండరు. సరే దేవుడు చెప్తుండు, ఏముంది ప్రభా నా వల్ల అవుతుంది, అయినా నేను రెస్పాండ్ అవుతాను. కొంచెం మనం ఒక్క అడుగు వేస్తే 100 అడుగు మన దగ్గరికి వేసి ఇదంతా ఆయననే చూసుకుంటాడు, మనం ఏం చేయటం అవసరం లేదు. యెషయా భక్తుడు ప్రార్థన చేస్తుంటే, హెజ్కేల్ భక్తుడు ప్రార్థన చేస్తుంటే దేవుని ఒక ఆత్మ ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన వెంటనే నిలబడ్డాడంట. అప్పటి వరకు నిలబడిన పొజిషన్లో లేకుండా డిస్టర్బ్గా ఉండే ప్రార్థన చేస్తున్నాడు, మామూలుగా కూర్చొనో పడుకోనో. దేవుని ఒక ఆత్మ అతని లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన స్ట్రైట్గా నిలబడ్డాడు అని బైబిల్లో రాయబడ్డది. అంటే మనం దేవునికి కొంచెం లిఫ్టప్ ఇస్తే, కొంచెం ప్రభా నేను ఓకే నువ్వు చెప్తున్నావు కదా, సరే నా వల్ల ఇంత అవుతుంది అని మనం కొంచెం మనం ఏదైనా మన చేయుతురిస్తే, ఒక్క అడుగు వేస్తే దేవుడు ఇక 100 అడుగులు పైకి లేపుతాడనమాట. అంతే. దేవునికి కావాల్సింది ఏంటంటే మనం ఆయనకి లోబడి ఉండటం అని అర్థం చేసుకోవటం. మంచిది. దేవుడి మాటలు దీవించునుగాక. మనం ప్రార్థన